తోకచుక్క. తరువాయి భాగం. చతుర్నేత్రుడు తనకు ఏకాక్షికి ఉన్న బాల్య విరోధము సమరసేనుడికి తెలిపాడు కదా. ఇద్దరం ఒకే ఊర్లో ఉన్నామని, ఒకనాడు ఒక లేడి పిల్ల కోసం మేము తగులాడామని చెప్పాడు. సింహం ఎదుర్కోగా చెట్టు మీద దాక్కున్న తనను పల్లెవాసులు దయ్యం అనుకొని పారిపోవటం, తేల్పేసరికి కొండ కింద కోలాహలం వినపడింది. తర్వాత ఏం జరిగిందంటే, చతుర్నేత్రుడు తన మీద ఏకాక్షి ప్రయోగించిన మాయ ఉపాయాన్ని గురించి చెప్పేటంతలో కొండ దిగున పెద్ద కోలాహలం బయలుదేరింది. సమరసేనుడు సైనికులు ఆ ధ్వని వచ్చిన వైపు తలలు తిప్పారు. అప్పటికీ సూర్యాస్తమయం అయి కొద్దిసేపే అయింది. ఆ కొండ ప్రాంతం అంతా నల్లని చీకటి కమ్ముకుంటోంది. సమరసేనుడికి దూరంగా మనుషులు అరవటం తప్ప వాళ్ళు ఎక్కడ ఉన్నది, ఎటుకేసి నడుస్తున్నది దృష్టిగోచరం కాలేదు. అంతలో ఏకాక్షి మాంత్రికుడు కంచు కంఠం వినపడింది. కాలభుజంగా, కపాల అని అరుస్తున్నాడు ఏకాక్షి. చతుర్నేత్రుడు ఒక్క త్రుటికాలం అటుకేసి దృష్టి సారించి, సమరసేన, ఒకవైపు నుంచి మీ కుండల్ని మనుషులు, రెండో వైపు నుంచి ఏకాక్షి వస్తున్నారు. నావా నాగకన్య కథ తర్వాత చెప్తాను. ముందు వాళ్ళు కంటపడకుండా తప్పుకుపోవటం అన్ని విధాలా మనకు క్షేమమైన పని అన్నాడు. సమరసేనుడికి ఆ పరిస్థితుల్లో అంతకంటే చేయదగింది ఏమీ లేదనిపించింది. కుండల్ని మనుషులు అనటంలోనే వాళ్ళు ద్రోహి కుంభాండు, వాడి నాయకత్వం కింద ఉన్న అటవీకులు అని సమరసేనుడికి అర్థమైపోయింది. అరిగో, వాళ్ళు ఇటే వస్తున్నారు, కొండ ఎక్కుతున్నారు అంటూ చతుర్నేత్రుడు తన చూపుడు వేల్ని కొండ దిగువ ప్రాంతం కేసి ఎత్తాడు. సమరసేనుడు సైనికులు అటుకేసి చూశారు. దాదాపు 40-50 మంది మనుషులు దివిటీలు పట్టుకొని అరుస్తూ కొండెక్కుతున్నారు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి చతుర్నేత్ర అని అడిగాడు సమరసేనుడు. ఆ ఒక్క కుంభాండునే అయితే నా వద్ద ఉన్న ఈ 5 సైనికులతోనే ఎదుర్కోగలరు. సూక్షితులైన నా సైనికులు బాణాలు దాటికి ఆ అటవికులు నిలబడలేరు. కానీ ఈ ఏకాక్షి సంగతి సరే, ఆ ఏకాక్షిని నాకు వదులు అన్నాడు చతుర్నేత్రుడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్విప్పుడే ఈ చీకట్లో కుంభాండుని ఎదుర్కోవటం అంత మంచిది కాదేమో. పైగా ఏకాక్షి కంటవారు పడితే నీవు చేయాలనుకున్న సంహారం అతడే చేస్తాడు. చతుర్నేత్రుడు అంచనా నిజమని ధృవపడేందుకు ఎంతో కాలం పట్టలేదు. ఉత్సాహంతో కేకలు వేస్తూ ఉన్న అటవికులను, ముందుండి నడుపుతూ ఉన్న కుంభాండుని ఏకాక్షి ఎదురై అటకాయించాడు. ఇది కదా, ఈ క్షణం ఎప్పుడొస్తుందా అని నేను చూస్తున్నాను అంటూ సమరసేనుడు పట్టరాని సంతోషంతో అన్నాడు. కానీ చతుర్నేత్రుడు తల పంకిస్తూ, సమరసేన, తొందరపడి లేనిపోని ఆశలకు పోకు. ధనరాశులతో ఉన్న నాగకన్యా వృత్తాంతం నీకు సరిగ్గా తెలీదు. వాటిని గురించిన విగుడు రహస్యం ఆఖరికి నీకైనా నేను ముందుగా చెప్పలేను. పైగా ఏకాక్షి వదులుబోతు అయినా కేవలం బుద్ధిహీనుడు మాత్రం కాదు. ఆ కనబడే పెద్ద బండరాతి వెనక దాక్కుందాం పదండి అన్నాడు. చీకట్లో తడబడుతూ సమరసేనుడు సైనికులు చతుర్నేత్రుణ్ణి అనుసరించి నడిచారు. కొద్ది క్షణాల్లోనే వాళ్ళంతా కుంభాండు అటవికులతో ఉన్న చోటుకు దాపులోనే ఒక పెద్ద రాతి వెనక దాక్కున్నారు. ఏకాక్షిని చూడగానే కుంభాండు భయకంపితుడయ్యాడు. అతడి వెంట వస్తున్న అటవికులు పారిపోయేందుకు తయారయ్యేంతలో ఏకాక్షి పకపకా నవ్వుతూ, మీరంతా ఉన్న చోటు నుంచి కదిలారో మరణం తప్పదు. నా దృష్టిలో పడిన ప్రాణి నా ఆజ్ఞ లేనిదే కదిలేందుకు వీల్లేదు. కాలభుజంగా, కపాల, వీళ్ళని చుట్టుముట్టండి అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే కాలభుజంగం ముందు దూకి బుసలు కొడుతూ అటవికుల చుట్టూ తిరగసాగింది. కపాలం గాలిలో కదులుతూ వాళ్ళ తలలపై ఆడసాగింది. మీరెవరు? ఈ ప్రయాణం ఎక్కడికి అని గర్జిస్తూ ప్రశ్నించాడు ఏకాక్షి. ఆ ప్రశ్నతో కుంభాండు తత్తరపడ్డాడు. అతడికి నిజం చెప్పాలో లేక అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చో తెలిసిందే కాదు. ఈ ద్వీపంలో ఉన్న మాంత్రికులను గురించి అటవికుల ద్వారా విని ఉన్నా చూడటం ఇదే మొదలు. నేను ఈ అటవికులకు రాజును, నా పేరు కుంభాండు అని మాత్రం చెప్పగలిగాడు కుంభాండు. మరి ప్రయాణం అంటూ కన్నెర చేశాడు ఏకాక్షి. ఇక నిజం చెప్పక తప్పదనిపించింది కుంభాండుడికి. ఒకవేళ తను నిజం దాచినా భయంతో వణికిపోతున్న అటవికులు నిజం చెప్పక మానరు అనుకున్నాడు. ఈ కొండ శిఖరం మీద నుంచి చూస్తే సముద్రంలో ఒక నావ కనపడుతుందని విన్నాను, దాన్ని చూచేందుకు వెళ్తున్నాను అన్నాడు కుంభాండు భయాన్ని అంచుకుంటూ. ఈ మాటలకు ఏకాక్షి బిగ్గరగా నవ్వాడు. అతడికి ఈ అటవికులు కుంభాండు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలుసు. ఈ చీకట్లో కేవలం నావను చూచేందుకు ఈ కొండ శిఖరం ఎక్కుతున్నావన్నమాట. ఆహా, నీ తెలివితేటల అమోహం. నీకు ఈ అనాగరిక అటవీకుల మీద రాజరికం కన్నా దేవతలందరిపైన ఇంద్ర పదవి లాంటిది తగిన పని. నిజం చెప్పు
నీవు ఆ నావలోని ధనరాశుల కోసం కదా బయలుదేరింది అని నిలదీసినట్లు అడిగాడు ఏకాక్షి. కుంభాండు నీళ్లు నవ్వులుతున్నట్లే కాసేపు ఊరుకున్నాడు. అవునా కాదా అని ఏకాక్షి మరోసారి గద్దించి అడిగాడు. కుంభాండు నివ్వెరపడుతూ అవును అన్నాడు. అప్పుడు ఏకాక్షి శాంత ధోరణిలో ఇలా అన్నాడు. ఈ ద్వీపంలో చాలా రోజుల కిందట నేను 5 మనుషుల్ని చూచాను. దుస్తులు తీరును బట్టి వాళ్ళు నీలాగే ఉన్నారు. వాళ్ళు నీ మాదిరిగానే ఆ నావలోని ధనరాశుల కోసం బయలుదేరినట్టుంది. నువ్వు ఆ ముఠాకు చెందిన వాడివేనా? అలా అనేసరికి కుంభాండుడికి ఏకాక్షి చూసిన మనుషులు ఎవరైంది అర్థమైపోయింది. తనకన్నా ముందుగా కుండలిని రాజ్యం నుంచి బయలుదేరిన సమరసేనుడు అతడి సైనికులు అయి ఉంటారని గ్రహించాడు. అలాంటి భావం కలగానే అతడికి భయం, క్రోధం కూడా ఒక్కసారిగా కలిగినాయి. వాళ్ళను హతమారిస్తే తప్ప లేకపోతే తనకు ప్రమాదం తప్పదని అనుకున్నాడు. వారెవరైంది నాకు తెలుసు అన్నాడు కుంభాండు కోపంగా. వాళ్ళు ఈ ద్వీపం చేరారని తెలిసే నేను వాళ్ళను హతమార్చడానికి బయలుదేరాను. ధనాశపరులైన ఆ ద్రోహులు తప్పక ఆ నావ కోసం వెతుకుతూ ఉంటారనే నేను ఇటు వచ్చాను. దారిలో మీరు తారసపడ్డారు అన్నాడు కుంభాండు నిజాన్ని కప్పిపుచ్చుతూ. వాళ్ళ సంభాషణ వింటూ ఉన్న చతుర్నేతుడు ఇదే మంచి సమయం అనుకొని ఉలుకు నరవానరా అంటూ దాక్కున్న చోటు నుంచి బయటికి ఊరికాడు. సమరసేనుడు సైనికులు బాణాలు ఎక్కుపెట్టి కుంభాండు మీద అటవికుల మీద అంబుల వర్షం కురిపించారు. ఉలుక అన్నమాట వినబడగానే ఏకాక్షి నివ్వెరపాటు చెంది చుట్టూ కలియ చూచాడు. బాణాలు తాకిన కొందరు అటవికులు అరుస్తూ కింద పడిపోయారు. కుంభాండు ఉన్న చోటు నుంచి ఒక్క గంతు వేసి కొండ దిగువకు పరిగెత్తేశాడు. అలా ప్రాణభయంతో పారిపోతున్న అటవికులను కుంభాండుని సమరసేనుడు సైనికులు వెంబడించారు. చీకటి వల్ల బాణాలు గురిపెట్టి కొట్టేందుకు సైనికులకు వీలు కలగటం లేదు. ఆగండి ఆగండి అంటూ కుంభాండు అటవికులను పారిపోకుండా నిలబెట్టాలని కేకలు వేస్తున్నాడు. ఇక్కడ ఉలికుడి పేరు విని అదిరిపడిన ఏకాక్షి అంతలోనే స్థిమితపడి కత్తి తిప్పుతూ 1-2 అడుగులు ముందుకు వేసి పళ్ళు కొరుకుతూ ఇలా హుంకరించాడు. ఈసారికి నువ్వు బొట్టి వాజమ్మవని తెలిసిపోయింది. మంత్ర తంత్ర విద్యల్లో లోకంలో నిన్ను మించిన వాడు లేడని గర్వపడే నువ్వు ఈ మానవ మాత్రుల బాణాల సహాయంతో నన్ను జయించాలని చూస్తున్నావా? నీ మిత్రులందరినీ నరికి పోగులు పెట్టేందుకు ఆ అటవికులు చాలు. చతుర్నేత్రుడు రెప్పవాల్చకుండా ఒక్క క్షణకాలం ఏకాక్షి వంక చూస్తూ ఊరుకున్నాడు. కొండ కింద కుంభాండు కేకలు, అటవికుల అరుపులు వినబడుతున్నవి. ఒకవేళ సమరసేనుడికి ఏమైనా ప్రమాదం కలిగిందేమో అన్న అనుమానం కలిగింది చతుర్నేత్రుడికి. అతడు వెంటనే అక్కడికి వెళ్ళటం మంచిదే అనుకున్నాడు. ఏకాక్షి, నీ వదరబోతు మాటలకు జవాబు చెప్పే తీరిక నాకు లేదు. అంతేకాక మన భూతాల మధ్య పోరాటం వల్ల కలిగే ఫలితం కూడా ఏమీ లేదు. నీ కత్తులు కటార్లు నన్నేమి చేయలేవని నీకు తెలిసిందే కదా. ఆ రోజు వస్తుంది, నీకు తెలియంది కాదు, ఆ రోజు వస్తుంది. నువ్వో నేనో తేలిపోతుంది. అప్పటి వరకు కేవలం మాటల వల్ల లాభం లేదు అన్నాడు చతుర్నేతుడు. ఆ వెంటనే తన కుచ్చు టోపీని చేతిలో తాకాడు. మరుక్షణంలో అతడు సమరసేనుడికి కుంభాండుడికి జరుగుతున్న భయంకరమైన కత్తి యుద్ధం దగ్గరికి వచ్చాడు. ఒకవైపున అటవికులు బరిసెలు ఈటలు విసురుతూ ముందుకొస్తున్నారు. సమరసేనుడు సైనికులు తమ బాణాలతో వారిని గాయపరుస్తూ ముందుకు రాకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇక సమరసేనుడు కుంభాండు ఆ యుద్ధరంగం మధ్య కత్తులతో పోరాడుతున్నారు. అప్పటికీ చంద్రోదయం చక్కని వెన్నెల కాస్తోంది. గాయపడిన కొందరు అటవికులు ఆహాకారాలు చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా అరుపులతో కేకలతో ప్రతిధ్వనించిపోతోంది. చతుర్నేతుడు ఈ పరిస్థితిలో ఏమి చేయాలో అని ఆలోచిస్తున్నాడు. కొద్దిసేపట్లో అక్కడికి ఏకాక్షి వచ్చి తీరుతాడని అతడికి తోచింది. కనుక ఈ లోపలే కుంభాండుని అటవికులను హతమార్చడం మంచిదే అనుకున్నాడు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సమరసేనుని సైనికులనైనా సురక్షిత ప్రదేశాలకు చేర్చి తరువాత పరిస్థితి ఆలోచించడం ఉత్తమం అనుకున్నాడు. కానీ ఇంతలో భయంకరమైన తోడేళ్ల అరుపులు వినబడినాయి. వెన్నెల రాత్రి ఆహారం కోసం బయలుదేరిన తోడేళ్లు గుంపు నెత్తురు వాసన పసికట్టి అటువైపే పరిగెత్తొస్తుంది. తోడేళ్ల గుంపు అరుస్తూ కొండరాళ్ల మించి చెట్ల పొదల్లోంచి పరిగెత్తి రావటం అందరూ చూశారు. యుద్ధం చేసి శత్రువులను హతమార్చే లోపు ఆ గుంపు తమనే హతమార్చగలదని అందరూ గ్రహించారు. వెంటనే పోరాడుతున్న అటవికులు సైనికులు పోరాటం మాని అక్కడి నుంచి పారిపోసాగారు. కుంభాండు సమరసేనుడు కూడా పోరాటం మాని వాళ్ళ అనుచరులు పారిపోతున్న దిక్కుకేసి పరుగు ప్రారంభించారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు.
కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.